హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చండి. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు మీ రిలేషన్షిప్లోకి వస్తారా రారా, మీ నెంబర్ని బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, ఇలాగ మీరు ప్రతిదీ క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. షిప్స్ అనే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. మీది కేవలం మీకు ఒకవేళ జాతకం తెలుసుకోవాలనుకున్నా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు. ఇదైతే ఎవరి పర్సనల్ రీడింగ్ కాదండి. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చెక్ చేస్తాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది. చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది నాకైతే చూపిస్తుంది. మనసులో ఉండే ఫీలింగ్స్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు అనేది నాకైతే చూపిస్తుంది. చాలా కుంగిపోతున్నారు మీరు అనే విధంగా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. మీరు చాలా బాధపడుతున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. అదేవిధంగా మీరు దూరమైన దాని గురించి ఆలోచిస్తున్నారండి. మీరు వాళ్ళకి ఈ దూరం అంటే కారణాలు ఏదైనా కావచ్చు, దాని గురించి ఆలోచిస్తున్నారు అనేది నాకైతే చూపిస్తుంది అనమాట. అదే విధంగా అండి, ఈ పర్సన్ చాలా మ్యానిపులేటెడ్ పర్సన్ అనమాట. అంటే వీళ్ళకి గుర్తొస్తాయి మీరు ఎలాగ ఉన్నారు, ప్రజెంట్ పరిస్థితి మీది ఏంటి అనేది వీళ్ళకి గుర్తొస్తాయి. కానీ వీళ్ళు కొంచెం వ్యక్తులు మ్యానిపులేటెడ్ పర్సన్ అనమాట. అంటే ఏదైనా సరే వాళ్ళ తిమ్మిరి బొమ్మిరి చేసి ఏదైనా కానీ వాళ్ళకి నచ్చిన నిర్ణయాలే తీసుకుంటారు అనేది నాకైతే చూపిస్తుంది అనమాట. వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఉంటారు అనేది నాకైతే చూపిస్తుంది. మీరు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారని వాళ్ళకి తెలుసు మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చిన తర్వాత. కానీ వీళ్ళకి నచ్చినట్లుగానే వీళ్ళు ఉంటారు అనేది కూడా నాకైతే చూపిస్తుంది అనమాట. వాళ్ళకి నచ్చితే మంచిగా వస్తారు, హాయిగా వాళ్ళకి నచ్చిన విధంగా మీతో మాట్లాడి వాళ్ళకి నచ్చిన ఏమైనా కావాలంటే తీసుకొని మళ్ళీ వెళ్తారు. ఇలాగనమాట. అక్కడ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి నచ్చిన అనుగుణంగా మలుచుకుంటారు ఎదుటి వ్యక్తిని అనే విధంగా నాకైతే ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. మెసేజెస్ చూద్దామండి, మీకు వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లు ఏంటనేది చూద్దామండి. మెసేజ్లు ఏమొస్తున్నాయి ఇక్కడ అనేది. పొసిసివ్నెస్ చూపిస్తుంది అనమాట. వాళ్ళు కొంచెం సెల్ఫిష్ పర్సన్గా చూపిస్తుంది అనమాట అండి. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు మిమ్మల్ని టోలరేట్ చేస్తారనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వీక్నెస్, మీరు వాళ్ళకి వీక్నెస్గా కూడా మారిపోతూ ఉంటారు అనేది కూడా చూపిస్తున్నారు. మీ ఎమోషన్స్ని వాళ్ళు కొంచెం వీక్గా తీసుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీలో ఉండే వీక్నెస్ వాళ్ళకి అర్థమైంది అన్నట్లుగా నాకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది.